గోల్కొండ జోన్ పరిధిలోని మెహదీపట్నం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో టోల్ చౌక్ లో ఉన్నటువంటి ఒక నైస్ జ్యూస్ సెంటర్ లో ఒక ఘటన జరిగింది. మొన్న రాత్రి అంటే 8th రోజు నైట్ 1 o'clock షాప్ క్లోజ్ చేసిన తర్వాత అందులో పనిచేస్తున్న మోఫిల్ మరియు గుల్రాజ్ ఆలం అనే ఇద్దరు కూడా లోపలికి వెళ్ళారు. గుల్రాజ్ ఆలం అనే వ్యక్తి 16 ఇయర్స్, తర్వాత మోఫిల్ అనే వ్యక్తి 22 ఇయర్స్. లోపలికి వెళ్ళిన తర్వాత అతనికి పనిలో సహాయం చేయమని మోఫిల్ అడిగితే దానికి గుల్రాజ్ ఆలం నాకేమైనా తినడానికి ఇస్తే నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్తే అతను నిరాకరించడం జరిగింది. దాంతో మోఫిల్ సంబంధించిన కొంచెం ఫుడ్ ఐటమ్స్ పక్కకే ఉంటే ఎప్పుడైతే గుల్రాజ్ ఆలం దాన్ని తినడానికి ట్రై చేశాడో మోఫిల్ అతని పైకి వచ్చి చాలా సీరియస్ అయ్యి వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో ఈ గుల్రాజ్ ఆలం అనే వ్యక్తి ఒక స్టిక్ తీసుకొని మోఫిల్ మీదకి వెళ్ళగానే అతను పక్కనే అందుబాటులో ఉన్న ఒక స్టీల్ గరిటె పెద్దది ఒక కగ్బీర్ అక్కడ ఉంది, దాన్ని తీసుకొని ఒక 3-4 times తన హెడ్ మీద సీరియస్ గా కొట్టడం జరిగింది. బయటికి ఇంజరీ మనకు ఏం లేదు కానీ లోపల ఇంటర్నల్ గా ఇంజరీ. అతను ఒక 10 minutes తర్వాత వెంటనే అక్కడ కొలాప్స్ కింద పడిపోయాడు. వెంటనే అతన్ని వాళ్ళకి సంబంధించిన బ్రదర్స్ వాళ్ళు వచ్చి దగ్గరలో ఉన్న ABS న్యూరో అండ్ కార్డియాక్ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత అతను బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. వెంటనే పోలీస్కి ఇన్ఫర్మేషన్ రాగానే అందరూ వెళ్ళి అక్కడ దాన్ని విచారించి మోఫిల్ మీద 103(1) BNS అంటే పాత 302 మర్డర్ కేసు కింద కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. గోల్కొండ జోన్ DCP చంద్రమోహన్ సార్ ఆధ్వర్యంలో మల్లేష్ ఇన్స్పెక్టర్ తన టీం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి మోఫిల్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం మళ్ళీ చేయడం జరుగుతుంది.